ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనములు. యోబు గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. దేవుడు నా హృదయమును కృంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను. అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. ఇది యోబు తన యొక్క స్నేహితులకి ఇస్తున్న ప్రత్యుత్తరంలో ఒక భాగంగా మనం చదువుతున్నాం. దేవుని చేత ఇబ్బంది పడినటువంటి వాడు, లేక దేవుని చేత బాధ పెట్టబడిన వాడుగా తన యొక్క హృదయమును దేవుడే కృంగచేశాడు అన్న మాటను, సర్వశక్తుడే తనను కలవరపరిచాడన్న మాటను యోబు వాడుతూ ఉన్నాడు. అంతేకాదు, అతని అంధకారము కమ్మి ఉండింది, అలాగే గాఢాంధకారము చేత అతడు నింపబడ్డాడన్న విషయాన్ని తాను గుర్తు చేసుకుంటున్నాడు. ఒకే దినాన తన యొక్క కుమారులను కుమార్తెలను ఆయన పోగొట్టుకున్నాడు. తన కలిగినటువంటి సమస్తము దేవుడు అతని యొద్ద నుండి తీసివేసినటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. అతనుకున్న పశు సంపదంతా కూడా నాశనం చేయబడిన పరిస్థితి, తాను తన భార్య మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, తన భార్య కూడా తన యొక్క యథార్థతను వదిలి దేవుణ్ణి దూషించి నాశనము కా లేక మరణము కా అని చెబుతున్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. కానీ యోబు దేవుని పట్ల తన యొక్క యథార్థతను వదలక ఉన్నాడు. దేవుడే వీటన్నిటిని తనకు అనుగ్రహించాడని, దేవుడే వాటన్నిటిని తీసుకుని వెళ్ళాడన్న వాస్తవాన్ని ఆయన గుర్తించాడు. కాబట్టి తన యొక్క నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకున్నాడు. ఇంకా దేవుని యందు ఆయన భయభక్తులు కలిగినటువంటి వాడుగానే ఉన్నట్టుగా మనం గమనిస్తాం. కానీ సాతాను దేవుని యొక్క అనుమతితో అతనికి దేహమంతా కూడా వ్యాధి కలగజేసిన పరిస్థితి, పుండ్లను కలగజేసిన పరిస్థితిని మనం చూస్తాం. అనగా ఒక జీవితంలో ఎంతో భయంకరమైన దుర్భరమైనటువంటి స్థితిని తాను ఎదుర్కొంటున్నప్పుడు తాను చెబుతున్నటువంటి మాటలు, దేవుడు నన్ను ఇంకా నాశనం చేయలేదు, నేను సర్వశక్తుని యొక్క నీడని ఇంకా ఉన్నానన్నటువంటి వాస్తవాన్ని తాను గుర్తిస్తూనే ఉన్నాడు. దేవుడు ప్రస్తుతం నన్ను శోధిస్తూ ఉన్నాడు, కానీ నన్ను శోధించిన తర్వాత దేవునికి నేను శుద్ధ సువర్ణం వలె కనిపిస్తానన్నటువంటి వాస్తవాన్ని తాను మాట్లాడుతూ ఉన్నాడు. తాను ఏ తప్పు చేయనటువంటి వాడుగా తనను తాను సమర్థించుకున్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, కొన్ని పర్యాయాలు మనము దేవునికి ఫెయిత్ఫుల్గా ఉండవచ్చు, దేవునికి నమ్మకంగా ఉండవచ్చు, దేవుని యొక్క న్యాయ విధులను మనం పాటిస్తూ ఉండవచ్చు. కానీ కొన్ని పర్యాయాలు ఇలాంటి ఇబ్బందులు గుండా మన జీవితాల్లో వెళ్ళవలసినటువంటి పరిస్థితి మనకుంటే దేవుడు మనల్ని శోధిస్తున్నాడు లేక పరీక్షిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పరీక్షలో తప్పకుండా మనం నెగ్గగలమన్నటువంటి వాస్తవాన్ని దేవుడు గుర్తించే అలాంటి పరీక్షలను మన జీవితంలో అనుమతించాడని మనం నమ్మాలి. ఒకవేళ గాఢాంధకారము అంధకారము మనల్ని కమ్మినా కూడా దాని నుండి మనం బయటకు వస్తామన్న విషయాన్ని తప్పకుండా మనము నమ్మవలసినటువంటి అవసరత ఉంది. నేను ఇంకా నాశనం చేయబడలేదు అని చాలా స్పష్టంగా యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అతని యొక్క నిరీక్షణ వ్యర్థం కాలేదు. దేవుడు తప్పకుండా మరలా అతని యొక్క రెస్క్యూకి వచ్చి దేవుడు తనతో మాట్లాడి తనను బాగు చేసి ఆ తర్వాత తనకు మరలా రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చదువుతామండి. ప్రేమైన స్నేహితులారా, ఒకవేళ కొంత ఇబ్బంది, కొంత కలవరపాటు, కొంత అంధకారమయమైనటువంటి సమయం గుండా మీరు వెళ్తుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు, మీ ఇబ్బందిని గమనిస్తున్నాడు, మీ చేతకానితనాన్ని గమనిస్తున్నాడు. బట్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. దేవుని యొక్క పర్పస్తో మనం ఏకీభవించడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక.